దేవునికి వందనాలు తెలియచేస్తూ ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియచేస్తున్నా అండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. తిమోతి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం అందరము కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనము. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. మనం చదువుకున్న ఈ వాక్య భాగము తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు 2 పత్రికలు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 2వ పత్రికలో తిమోతికి కొన్ని హెచ్చరికలు, కొన్ని సూచనలు, కొన్ని సలహాలు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం 22వ వచనంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. చివరిగా మనం చూస్తే అదే వచనంలో విశ్వాసము, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఒక దాని నుండేమో పారిపోమంటున్నారు, ఇంకొక దాన్ని వెంటాడమంటున్నారు అనమాట. ఏంటి అండి, దేని నుంచి పారిపోమంటున్నారు? యవనేచ్ఛల నుండి పారిపోవాలట. ఏమి వెంటాడాలట? విశ్వాసము, ప్రేమ, నీతి, సమాధానము వెంటాడాలి. సో ఒకదాని నుండి పారిపోవాలి. 4 విషయాలు మనం వెంటాడాలి. వెంటాడడం అంటే ఏంటండి? దొంగని పోలీసులు ఏం చేస్తారు? వెంటాడతారు. అంటే దొంగ పారిపోతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? చేస్ చేయడం అన్నమాట, అంటే పరుగెత్తడం. సో ఇక్కడ యవనేచ్ఛలు అంటే యవనములో వచ్చే కోరికలు అని మనం చూస్తూ ఉంటాం. అయితే యవనేచ్ఛలు అనేవి యవనస్తులకే కాదండి, మనిషి బ్రతికినంత కాలము మనిషిలో ఏముంటుందండి? పాప స్వభావం ఉంటుంది. ఆ పాప స్వభావంలోనే ఏమొస్తాయి? యవనేచ్ఛలు. సో ఈ యవనేచ్ఛల నుండి ఏం చేయాలట? మనము తిమోతికి ఇచ్చిన హెచ్చరికే మనకి కూడా ప్రభు దయచేస్తూ ఉన్నారు. యవనేచ్ఛల నుండి ఏం చేయాలట? పారిపోవాలి. అందుకే జారత్వమునకు దూరంగా ఏం చేయాలట? పారిపోండి. సో కొన్ని పాపాలను పోరాడకూడదు అన్నమాట. కొన్ని పాపాలతో మనం పోరాడకూడదు. ఆ పాపము కనబడగానే జారత్వము, యవనేచ్ఛల నుంచి ఏం చేయాలి? పారిపోవడం ఒక్కటమే సొల్యూషన్ అన్నమాట. అందుకే యోసేపు గారు ఏం చేశారండి? పారిపోయారు. సో తనకి చాలా కష్టం వస్తుందని తెలుసు, తనకి చాలా నష్టం వస్తుందని తెలుసు, కానీ తను పాపము నుండి పారిపోయారు. మనము కూడా పాపము నుండి ఏం చేయాలండి? కొన్ని పాపముల నుండి పారిపోవాలంతే. ఎవరేమనుకున్నా మనం పారిపోవాలి. సో ఈ తిమోతికి కూడా అదే హెచ్చరికను ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇంకా ఏం చెప్తున్నారండి? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా ఏం చేయాలట? నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఏది వెంటాడాలి? ఈ 4 విషయాలు. ఈ 4 విషయాలు ఎందుకు వెంటాడమన్నారంటే, మనం ఎంతగా వెతుకుతామో అవి అంతగా దూరం అయిపోతూ ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలట? చేసి పట్టుకోవాలి, అంటే పరుగెడుతూ పట్టుకోవాలి. సో ఇవి అలాగూ చేస్తేనే మనకు వస్తాయి అన్నమాట. విశ్వాసము, ప్రేమ, నీతి, సమాధానం. సో నీతి అంటే మనందరికీ తెలుసు కదా, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొంటే మనకేమొస్తుందండి? నీతి కలుగుతుంది. రెండవది విశ్వాసము, నమ్మిక అనేది ఎప్పుడు కూడా మనం కలిగి ఉండాలి. కొన్ని విషయాలను బట్టి, కొన్ని కష్టాలను బట్టి, కొన్ని ఇబ్బందికర పరిస్థితులను బట్టి మన విశ్వాసాన్ని మనం కోల్పోతూ ఉంటాం. మన విశ్వాసము సన్నగిల్లిపోతూ ఉంటుంది. అనారోగ్యాలు వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నిందలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా విశ్వాసం ఏమవుతుందండి? కొంచెంగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు మనం దాన్ని వెంటాడుతూ ఉండాలి. అందుకే ఒక తండ్రి ఏమని ప్రార్థన చేశారండి? నాకు అపనమ్మకము లేకుండా సహాయము చేయము. మనము కూడా ఈ ప్రార్థన ప్రతిరోజు కూడా మనం చేసుకోవాలి. ప్రభువా,
నాకు ఉన్న నమ్మకాన్ని నేను కోల్పోకూడదు. ప్రభువు రాకడ పర్యంతం మనకు ఆ నమ్మకము, విశ్వాసం అనేది గట్టిగా మనం చేపట్టాలి. మూడవదిగా ఏముందండి, ప్రేమను మనం కలిగి ఉండాలట. సో ఎన్ని ఉన్నా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. సో ఆ ప్రేమ ఎలాగూ ఉండాలని కూడా తిమోతి పత్రికలో ఉంది. అదేటట, నిష్కపటమైన ప్రేమ. సో మన ప్రేమ ఎలా ఉండాలి, కపటము లేనిదిగా ఉండాలి. సో అలాంటి ప్రేమను మనం అభ్యాసం చేసుకోవాలి. నాలుగవది ఏంటండి, సమాధానము మనము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. ఈ 4 కలిసి మనం ఎలా వెంటాడాలట, ఎవరితో కలిసి వెంటాడాలో మనం చూస్తూ ఉన్నాం. ఎవరితో అండి, పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేసేవారు. ఈ 2 క్వాలిటీస్ ఉండాలన్నమాట. ప్రభువుకు ప్రార్థన చేసేవారై ఉండాలి, పవిత్రమైన హృదయం కలిగిన వారితో కలిసి మనం వెంటాడాలన్నమాట. సో ఒంటరిగా ఈ లోకంలో ఒక విశ్వాస పోరాటం చేయడము చాలా కష్టం. కాబట్టి మనం ఎప్పుడు ఎలాంటి గుంపు కలిగి ఉండాలి, ప్రార్థన గుంపును మనం కలిగి ఉండాలి. మనతో కలిసి ప్రార్థించేవారు, మనము కలిసి ప్రార్థించేవారు మనకి ఉండాలన్నమాట. అందుకే మనము ఏం చేయాలంట, ఒకని భారములు ఒకడు భరించి ఏ నియమాన్ని సంపూర్తి చేయాలండి, క్రీస్తు నియమాన్ని సంపూర్తి చేయాలట. ఒకని భారం ఒకళ్ళు ఎలా భరిస్తామండి, ఇతరుల అప్పులు మనం తీరుస్తూ కూర్చుంటామా, ఇతరుల కుటుంబాలని మనం పోషిస్తూ ఉంటామా? అది కాదు ఇక్కడ. ఒకని భారం ఒకళ్ళు భరించడం అంటే, నా అవసరత కొరకు మీరేం చేయాలి, మీ అవసరత వలె ప్రార్థన చేయాలి. మీ అవసరతల కొరకు మేము మా అవసరత వలె, మా భారము వలె, అది మా కష్టము వలె ఎంచి మేము ప్రార్థించినప్పుడు, మీరు ప్రార్థించినప్పుడు అక్కడ ఏం కలుగుతుందండి, విశ్వాసము, ప్రేమ, నీతి, సమాధానము మనం కలిగి ఉంటాం. చాలాసార్లు మనం కలిసి ఎందుకు ప్రార్థన చేస్తామంటే, ఏదో ఒక అంశం గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. సో అది మంచిదే, కానీ వాటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే, ప్రార్థన చేసే వారితో కలిసి మనం ఏం వెంటాడాలట, ఈ 4 విషయాలు వెంటాడాలి. అందుకే ప్రభువారు మత్తయి సువార్తలో ఏం చెప్పారండి, మొదట నా రాజ్యము, నా నీతిని వెదకండి, పిదప అన్నీ కూడా మీకు ఇస్తాను. సో దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క నీతిని వెతకడం అంటే సామాన్యమైన విషయమో కాదు. సో ఇవి మనం కలిగి ఉండాలంటే మనతో పాటు పవిత్ర హృదయులై ఉండాలి, ప్రార్థన చేసేవారు మన కొరకు ఉండాలి, మనము కలిసి ప్రార్థించేవారు మనకి ఉండాలి. అందుకే యేసు ప్రభు వారు శిష్యుల్ని ఏమన్నారు, నాతో ఒక్క గడి అయినా మీరు మేల్కొని ఉండలేరా? ఏమండి, మన కోసం రియల్గా మన జీవితంలో మన కోసం ప్రార్థించేవారు మనకున్నారా? ఏమండి, మన కోసం ప్రార్థించేవారు ఉంటే మనము చాలా గొప్పవారము, మనము చాలా దేవుడు మనకిచ్చిన గొప్ప కృప అన్నమాట. అందుకే దావీదు భక్తుని గురించి ఒక మాట ఏముందంటే, దయచేసి చూద్దామండి. కీర్తనలు గ్రంథములో 72వ అధ్యాయం, పేజ్ నెంబర్ 489 అండి. కీర్తనలు 72వ అధ్యాయం 15వ వచనము 2వ లైన్ మనం చదువుకుందాం. కీర్తనలు 72 15వ వచనము 2వ లైన్. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. చాలండి. అతని క్షేమమునకై జనులు ఏం చేస్తారటండి, నిత్యము ప్రార్థన చేస్తారంట. ఇది ఎవరు రాశారు? సొలొమోను గారు రాశారు. సొలొమోను గారి కోసం ప్రజలు ఏం చేస్తున్నారండి, నిత్యము ప్రార్థన చేస్తున్నారట. మరి దినమంతయు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారట. సో మనము ప్రార్థించే కొలది ప్రజలకు లేకపోతే మరి సంఘమునకు ఏం కలుగుతుందండి, క్షేమము కలుగుతూ ఉంటుంది. సో మన బిడ్డల క్షేమం కొరకు, మన కుటుంబ క్షేమం కొరకు మనం ఎంతగా ప్రార్థన చేస్తామో అంత క్షేమము కలుగుతూ ఉంటుంది. సంఘము కొరకు ఎంతగా ప్రార్థిస్తామో సంఘమునకు
క్షేమము కలుగుతుంది. సంఘము మరి సేవకుని కొరకు ప్రార్థించినప్పుడు సేవకుని యొక్క క్షేమము అధికమవుతూ ఉంటుంది. సో మనం ఏం చేయాలండి? అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. క్షేమము కావాలంటే ఏం చేయాలండి? మనము ప్రార్థించే వారమై ఉండాలి. అందుకే యోబు గ్రంథంలో కూడా ఒక మాట ఉందండి, చదువుకుందాం. యోబు గ్రంథము 27వ అధ్యాయము, పేజీ నెంబర్ 439 అండి. యోబు గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. వాడు సర్వశక్తిని యందు ఆనందించిన వాడు అన్ని సమయంలో దేవునికి ప్రార్థన చేయునా. చాలండి. ఇక్కడ యోబు గారు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఏంటంటే వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా అని ఒక ప్రశ్న అన్నమాట. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? భక్తిహీనుని గురించి చెప్తున్నారండి 8వ వచనంలో. అంటే భక్తిహీనముగా ఉన్న వారు ఏం చేయలేరు? నిత్యము ప్రార్థన చేయలేరు. వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా. సో మనము నిత్యము ప్రార్థన చేసేవారంగా ఉన్నామా? నిత్యము మన హృదయములో దేవుని గూర్చిన ఆలాపన మనలో ఉన్నదా? మనం ఏ పనులు మనకు అక్కర్లేదండి, మన పనులన్నీ చేసుకుంటూనే మనం ఏం చేయొచ్చు? ప్రార్థన చేయవచ్చు. సో మనం ఎంతగా ప్రార్థిస్తామో మన కుటుంబాలకు దేవుడు ఏం చేస్తారట? క్షేమము కలుగు చేస్తూ ఉంటారు. కాబట్టి మనము ఎక్కువగా ప్రార్థించే వారంగా ఉండాలి. ప్రార్థన గుంపును మనం కలిగి ఉండాలి. మన కొరకు ప్రార్థించే వారిని మనం కలిగి ఉండాలి. మన భారాన్ని వారు ఎదుటవారు వారి భారము వలె ఎంచి ప్రార్థించేవారు మనకి కావాలి. అలాంటి వాళ్ళు మనకి ఉండడం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యము. సో మనకి మోషే గురించి తెలుసు. మోషే ఎలాంటి ప్రార్థనా పరుడండి? దేవుణ్ణి ముఖాముఖిగా చూచారట. కానీ ఆయన కొన్ని సమయాల్లో బలహీనుడైనప్పుడు ఆయనకు ప్రార్థనా సహకారం కావాల్సి వచ్చింది. అదేంటో ఒకసారి చూద్దాం. నిర్గమాకాండము 17వ అధ్యాయము, నిర్గమాకాండము 17వ అధ్యాయము, పేజ్ నెంబర్ 59 అండి. నిర్గమాకాండము 17వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదువుకుందాం. చదవండి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. చాలండి. సో ఇక్కడ ఒక పెద్ద యుద్ధం వచ్చింది. అమాలేకీయులకు ఇశ్రాయేలీలకు యుద్ధం వచ్చింది. ఈ యొక్క మోషేతో హెల్ప్ చేసే ఆయన పేరేంటండి? యెహోషువ. ఆయన ఏం చేస్తున్నారు? కింద యుద్ధము చేస్తూ ఉన్నారు. మోషే గారు ఏం చేస్తున్నారు? చేతులు పైకెత్తి పర్వతం మీద కూర్చొని ఆయన చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నారంట. చేతులు పైకెత్తినప్పుడు ఎవరికి విజయం వచ్చిందండి? 11వ వచనంలో ఇశ్రాయేలీలు గెలిచిరి. సో చేతులు ఎత్తడం అంటే ఏంటండి? ఆయన యొక్క సహాయాన్ని కోరుకోవడం. అందుకే ప్రార్థన అనే పదానికి గ్రీక్ భాషలో అర్థం ఏంటంటే బెగ్, అంటే యాచించడం అన్నమాట. మరి మనకి ఇదివరకు చాలామంది మరి యాచించేవారు వచ్చేవారు. వాళ్ళు ఏం చేస్తారు? కొంచెం అన్నం పెట్టండి అమ్మా, కొంచెం డబ్బులు ఇవ్వండి అమ్మా అని ఏం చేస్తారు? వాళ్ళు యాచిస్తూ ఉంటారు. అంటే ప్రార్థన అనేది ఏంటంటే మనము చేతులు పైకెత్తడం అంటే మన నిస్సహాయ స్థితిని ఆయన వైపు తెలియచేయడం. సో వాళ్ళు ఏం చేశారండి? మోషే గారు చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలకు విజయం వచ్చిందంట. ఆయన చేతులు దించినప్పుడు ఏమైంది? ఇశ్రాయేలీలు ఓడిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అమాలేకీయులు గెలుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా
ప్రార్థనలో మనము దిగజారుతూ ఉంటే శత్రువుకి ఏమొస్తుందండి? విజయం వస్తూ ఉంటుంది. సో మనం వెంటనే ఒకవేళ మనం ఎలర్ట్గా లేకపోతే వెంటనే ఏమవ్వాలి? నేను మరలా మన చేతులు బలపరుచుకొని మన చేతులు ఆయన తట్టు ఎత్తవలసిన వారంగా ఉన్నాం. మోషేకు మరి ఎంతవరకు ఆయన చేయగలరండి? అప్పటికే ఆయన చాలా వృద్ధాప్యం. సో అప్పుడు ఏం చేశారట? ఇక్కడ ఒక విషయం చేశారట 12వ వచనంలో, మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండకే దానిని వేశారట. సో ఆయన నిలబడలేకపోతున్నారు, చేతులెత్తి ప్రార్థన చేయలేకపోతున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారండి? ఒక రాయి తెచ్చారు, దాని మీద ఆయన కూర్చున్నారు. ఇంకా ఏం చేశారట? అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. సో మోషేకి హెల్ప్ చేశారన్నమాట. ఈ చెయ్యి అహరోను పట్టుకుంటే ఒక చేతిని హూరు పట్టుకున్నప్పుడు అతని చేతులు ఎప్పటి నుంచి అలా పైకెత్తుంచారండి? ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ చేతులు అలాగే పైకెత్తుంచారట. యుద్ధములో సంపూర్ణ విజయము ఇశ్రాయేలీలకు వచ్చే వరకు మోషే ప్రార్థన చేశారు. సో ఎవరు హెల్ప్ చేశారండి? అహరోను హూరుల యొక్క సహాయముతో ఆయన ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనము కూడా ఇతరుల కొరకు ప్రార్థించుట, ఇతరులు మన కొరకు ప్రార్థించుట అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యము. అందుకే మనం ఇతరులతో కలిసి ప్రార్థించాలి, మనతో కలిసి ఇతరులు ప్రార్థించాలి. ఎలాంటి హృదయంతో ప్రార్థన చేయాలండి? పవిత్ర హృదయము అంటే స్వార్థము లేకుండా నిస్వార్థముగా మనము ఇతరుల కొరకు ప్రార్థించుట, మనము మన కొరకు ఇతరులు ప్రార్థించుట అనే ఒక గొప్ప అంశాన్ని మనం కలిగి ఉండవలసిన వారంగా ఉన్నాం. అందుకని ఎలియాజర్ గురించి మనకి తెలుసు. ఎలియాజర్ ఏం చేశారండి? ఎవరిని మోకరింపచేశారు? ఒంటెలను మోకరింపచేశారు. ఏమండి, ఒంటెలు అవసరమా ప్రార్థన చేయడం? బట్ ఆయనకి ప్రేయర్ హెల్ప్ కావాలి, ప్రార్థనా సహాయం కావాలి. కాబట్టి ఎవరిని మోకరింపచేశారు? ఆ ఒంటెలు కూడా మోకరించి ఏం చేసినాయట? ప్రార్థన చేసినాయట. ఎస్తేరు గురించి మనకి తెలుసు. కష్టం వచ్చినప్పుడు ఆమె ఏం చేసిందండి? తన చెలికత్తెలు. సో మనం ఎక్కడ ఉంటే అక్కడ మనం ఒక ప్రేయర్ గ్రూప్ కలిగి ఉండాలన్నమాట. మనకు అందుకని ఎస్తేరు కోటలో ఉంది, తనకి బయటకు వెళ్ళే అవకాశం లేదు, ఎవరిని కలిసే అవకాశం లేదు. కాబట్టి తను ఏం చేసింది? తన దగ్గరున్న చెలికత్తెలతో కలిసి, అంటే తనకు సహాయం చేసేవారితో ఏం చేసిందండి? ఆమె కలిసి ప్రార్థన చేసింది. కొన్నేళ్ళు కూడా ఏం చేశారండి? తన యొక్క సహాయకులతో కలిసి ప్రార్థన చేశారు. పౌలు గారు తిమోతితో కలిసి ప్రార్థన చేశారు, బర్నబాతో కలిసి ప్రార్థన చేశారు. సో మనము కూడా ప్రార్థనా పరులంగా ఉండాలి, ఇతరుల కొరకు ప్రార్థించాలి, మన కొరకు ఇతరులు ప్రార్థించాలి. అలాంటి ప్రార్థనా గుంపును మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. మరి ఇలాగూ మన కొరకు నిజముగా ప్రార్థించేవారు మనకు నిజముగా మన కష్టంలో ఆదుకునేవారై ఉంటారు, మనకు నిజముగా మనకు సహాయం చేసేవారై ఉంటారు. కాబట్టి మన కొరకు మనమే ప్రార్థించుకోవడం కాదు, ముందుగా ఇది ఎక్కడ అభ్యాసం అవ్వాలి? ముందుగా మనం ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు మన కొరకు ప్రార్థించే వారిని దేవుడు మన దగ్గరకు నడిపించేవారై ఉన్నారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎంతోమందిని మనం చూచినప్పుడు యేసు ప్రభువు కూడా అన్నారు. ఏమన్నారండి? ఆయన ఏమన్నాడు? సహాయం అడిగారా శిష్యుల్ని? నాతో కలిసి ఒక్క గడి అయినా మీరు మేలుకొని ఉండలేరా? నా కోసం ప్రార్థన చేయలేరా అని అడిగినట్లుగా మనము చూస్తున్నాం. మనము కూడా ప్రార్థించే వారిని కలిగి ఉండాలి. ప్రార్థించేవారు అంటే మనకు గొప్ప ఆస్తి వంటి వారు. అలాంటి వారిని మనము కాపాడుకోవాలి. మనం ఇతరుల కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి. మనం నమ్మకంగా ఇతరుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మనం ప్రార్థిస్తున్నట్టు వాళ్ళకి తెలియక్కర్లేదు. కానీ పనివాడు దేనికి పాత్రుడండి? జీతమునకు
పాత్రుడు. మనం నిజముగా దేవుని పని చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనకేమిస్తారట? జీతం ఇస్తారు, బహుమానం ఇస్తారు. అవతల వ్యక్తికి తెలియక్కర్లేదు మనం ప్రార్థించే ప్రార్థన. మన ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే రహస్యముగా మనం వారి కొరకు ప్రార్థిస్తూ ఉండాలి. సో మనం ప్రార్థిస్తూ ఉండగా దేవుడు మన జీవితాల్లో గొప్ప బహుమానములు ఇచ్చేవారై ఉన్నారు. అంతేకాదు వాటన్నిటితో పాటు మనకేమొస్తుందట? నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానం. ఈ 4 కూడా మనము పొందగలమని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. కాబట్టి చివరిగా ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. ఏ విధంగా ప్రార్థన చేయాలి అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. యాకోబు పత్రికలో ఒక మాట మనం చదువుకొని ముగించుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, పేజీ నెంబర్ 212 అండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. పేజ్ నెంబర్ 212, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. మీరడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీయో దొరుకుటలేదు. చాలండి. మనం ఏ విధముగా దేవుణ్ణి అడగకూడదు అనేది ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటండి? మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు. ఈ 2 ఉండకూడదు అన్నమాట. దేని కొరకు అడగకూడదట? భోగము అంటే విలాసముల కొరకు మనం అడగకూడదు. రెండవదిగా ఏ విషయంలో అడగకూడదు? దురుద్దేశముతో అంటే చెడ్డ మోటివ్ అన్నమాట. చెడ్డ మనం గోల్ పెట్టుకొని ఎదుటివాడు అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి, నేను పైన ఉండాలి, ఎదుటివాడు కింద ఉండాలి అని దురుద్దేశం మనలో ఉండకూడదు. మనం ఎలాగూ కొలుస్తామో అదే కొలత మనకి కొలవబడుతుంది. కాబట్టి ఇతరుల గురించి ప్రార్థించే విషయంలో మన జీవితంలో ఎలాగూ కావాలని మనం కోరుకుంటామో ఎదుటి వ్యక్తి కొరకు అలాగూ మనము ప్రార్థించే వారమై ఉండాలి. మంచి మనసాక్షితో మనం ప్రార్థించినప్పుడు, విశ్వాసముతో ప్రార్థించినప్పుడు వారి అవసరతలే కాదండి, మన అవసరతలు కూడా తీర్చబడుతూ ఉంటాయి. చాలాసార్లు మనం ఇతరుల కొరకు నిజముగా ప్రార్థించినప్పుడు, మంచి ఉద్దేశంతో ప్రార్థించినప్పుడు ముందుగా మన అంశాలే నెరవేరిపోతూ ఉంటాయి. మరి అలాంటి అనుభవాలు కూడా మనము కలిగి ఉండాలి. సో ఎలాగో ప్రార్థించాలి అంటే మనము దురుద్దేశముతో ప్రార్థించకూడదు. రెండవది, భోగముల కొరకు మనం అడగకూడదు. అంటే ఆల్రెడీ దేవుడు మనకు ఒక ఇల్లు ఇచ్చాడండి, ఇంకా 2 ఇల్లు కావాలి ప్రభువా, ఇంకా నాకు చాలా చాలా కావాలి ప్రభువా, ఇంకా బంగారం కావాలి ప్రభువా, వీటి కొరకు కాదు, మన అవసరతల కొరకు ప్రభువును అడిగే వారమై ఉండాలి. భోగముల నిమిత్తము కాదు, కానీ దురుద్దేశముతో అంటే చెడ్డ భావము మనసులో పెట్టుకొని మనం ప్రార్థిస్తే దానివల్ల మనకేమీ ఫలితము ఉండదు. కానీ నిజముగా మనం ప్రార్థిస్తే, అందుకే తనకు మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టే వారికి ఆయన ఎలా ఉన్నారండి? సమీపముగా ఉండేవారై ఉన్నారన్నమాట. సో మా జీవితంలో మాకు కలిగిన ఒక చిన్న అనుభవాన్ని చెప్పి నేను ముగిస్తాను. మేము ఒక గ్రామంలో ఒక చిన్ని గుంపుతో కలిసి ప్రార్థనలు చేసేవాళ్ళం అన్నమాట. సో మాతో కలిపి ఒక సిస్టర్ గారు పసివేదల్లో అక్కడ సంగమునకు వచ్చే ఒక ఆమె మాతో కలిసి ప్రేయర్కి వచ్చేవారు. సో మేము 3 వెళ్ళి అక్కడ కొద్దిమంది ఒక 5-6 కలిసి ఒక 7 రోజులు అలా ప్రేయర్ చేసేవాళ్ళం. ప్రేయర్ చేస్తూ ఉండగా ఒకరోజు యాక్చువల్గా మేము ఎందుకు వెళ్ళామంటే ఆ గ్రామంలో ఒక స్త్రీ ఆమె యొక్క కుమారుని వివాహం కొరకు ప్రార్థించడానికి మేము ఈ 7 రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సో యాక్చువల్గా మేము చేసేది ఆమె కుమారుని వివాహం కొరకు. కానీ ప్రార్థనలో ఉండగా ఎవరైతే ఈ కూడిక పెట్టించుకున్నారో ఆమెకు ఒక స్వరము, ఒక దర్శనం కనబడుతుంది. దేని గురించి అంటే మాతో పాటు ఏ వ్యక్తి అయితే ఒక ఆమె వచ్చారో
వాళ్ళ సిస్టరు కోర్టు కేసు ఒకటి ఉందన్నమాట. కోర్టు కేసు ఆ రోజు ఫైనల్ నడుస్తూ ఉంది. ఈ విషయాలు మేమేం మాట్లాడుకోలేదు, మాతో ప్రేయర్కి వచ్చింది అంతే. కానీ ఈమె యొక్క కోర్టు కేసు సెటిల్ అయిపోయినట్టు ఆమెకి దేవుడు ప్రార్థనలో బయలుపరిచారు. సో నాకు ఇలాగ కోర్టు కేసు సెటిల్ అయిపోయినట్టు స్వరం వినిపిస్తుంది, దర్శనం కనిపిస్తుందండి అని ఆమె చెప్పారు. ఆమె చెప్పిన 10 నిమిషాలకి ఆమెకు ఫోన్ కాల్ వచ్చిందనమాట, కోర్టు కేసు సెటిల్ అయిపోయింది అని. సో ఈమె ఎందుకు వచ్చింది? వారి కొరకు ప్రార్థన చేయడానికి వచ్చింది. కానీ ఎవరి సమస్య పరిష్కారం అయిందండి? వచ్చిన ఆమె సమస్య పరిష్కారం అయిపోయింది. అలాగూ దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తూ ఉంటారన్నమాట. మనం ఇతరుల కొరకు భారంగా ప్రార్థించినప్పుడు, నమ్మకముతో, విశ్వాసముతో, గురితో, అంటే వాళ్ళకి సంపూర్ణ క్షేమం కలగాలి, నాకు ఏ విధంగా క్షేమం కావాలని నేను కోరుకుంటాను, ఎదుటి వ్యక్తి గురించి కూడా నేను అలాగూ భారంగా ప్రార్థించినప్పుడు మనలో ప్రతి ఒక్కరికి దేవుడు అద్భుతములు జరిగించేవారై ఉన్నారు. అందుకే మనం చదువుకున్నాం, అతని క్షేమమునకై నిత్యము జనులు ప్రార్థన చేస్తారు. సో దేవుడు మన కొరకు ప్రార్థించే వారిని మనకి తెలియకుండా చాలా స్థలాల్లో ఉంచుతూ ఉంటారు, మనం ఇతరుల కొరకు నమ్మకంగా ప్రార్థించినప్పుడు. కాబట్టి ప్రార్థన జీవితం మనకి చాలా ప్రాముఖ్యమైనది. మనము కలిసి ఎన్నో గంటలు వేస్ట్గా స్పెండ్ చేస్తూ ఉంటాం కదా, కానీ 5 నిమిషాలు కలిసి ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఇంట్లో భార్యాభర్తలు కలిసి గంటల తరబడి మాట్లాడుకుంటాం, కానీ ఏం చేయాలి? అట్లీస్ట్ కుటుంబ ప్రార్థనే కాదండి, మధ్య మధ్యలో మనం ఏం చేయొచ్చు? 5 నిమిషాల ప్రార్థన మనం చేయవచ్చు. తల్లి బిడ్డలు కలిసి ప్రార్థన చేయాలి, తండ్రి కొడుకులు కలిసి ప్రార్థన చేయాలి. ఇద్దరు ఫ్రెండ్స్ కలుసుకున్నప్పుడు పిచ్చాపాటి మాట్లాడుకుంటమే కాదు, మనం ఏం చేయాలి? కొద్ది నిమిషాలు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటుంది. సో మనకి తెలుసు, మనం ఒక బకెట్లో కొన్నిసార్లు ట్యాప్స్ పూర్తిగా ఆఫ్ అవ్వవు నైట్ టైం, మనం దాన్ని ఒక్కొక్క చుక్క పడతా ఉంటుంది. ఒక్కొక్క చుక్క పడినప్పుడు పొద్దున్న అయ్యేసరికి ఏమవుతుందండి? బకెట్ అంతా నిండిపోతుంది. అలాగే చిన్ని చిన్ని ప్రార్థనలు ఏం చేస్తాయి? గొప్ప ప్రార్థనలుగా, విస్తారమైన ప్రార్థనలుగా మనకి పరిణమిస్తూ ఉంటాయి. అందుకని రోజులో మనం ఎక్కువ వెయిన్గా గడిపే కన్నా 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంటకు ఒకసారి ప్రార్థన చేసుకోవడం, ఇవన్నీ కూడా ఇతరులతో కలిసి ప్రార్థన చేయడం, భార్య భర్త కలిసి ప్రార్థన చేయడం, బిడ్డలతో కలిసి ప్రార్థన చేయడం, ఇవన్నీ కూడా మనకి గొప్ప స్ట్రెంగ్త్ ఇస్తాయి అన్నమాట. అంటే మనం ఒంటరిగా ప్రార్థన చేయాలంటే, మనకి శక్తి రావాలంటే ఏం చేయాలండి? ప్రార్థించే గుంపు మనకి కలిగి ఉండాలి. అదే తిమోతికి పౌలు గారు హెచ్చరించారనమాట, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపో, పవిత్ర హృదయులై ప్రార్థన చేసే వారితో కలిసి నీవు వీటిని వెంటాడు. సో మనము కూడా పాపాన్ని విడిచిపెట్టాలి, పవిత్ర హృదయాలతో కలిసి ప్రార్థించే వారంగా మనం ఎప్పుడూ ఉండాలి. కలిసి ప్రార్థించినప్పుడు ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రేయర్ చేసుకోవడం, షార్ట్ ప్రేయర్స్ ఎక్కువసార్లు మనం చేయడం అనేది చాలా గొప్ప ఫలితాలు ఇస్తూ ఉంటుంది. సో మనం ట్రై చేద్దాం, ది బెస్ట్ మనం చేద్దాం. ప్రభు వాటి కృపలు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింపచేసి దుష్టుడు ఎత్తుకొని పోకుండా భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.